వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. మెడికల్ ఆసుపత్రి అండ్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు జరిగే ప్రజా ఉద్యమ ర్యాలీకి బాపట్ల ప్రజానికం తరలిరండి అని శాసనసభ మాజీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పిలుపునిచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు బాపట్ల పట్టణంలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బాపట్ల తహసీల్దార్ వారి కార్యాలయం వరకు ప్రజా ఉద్యమ ర్యాలీ జరుగును. కావున వివిధ పార్టీల వారు, ప్రజా సంఘాలు, విద్యార్థి లోకం, యువకులు, బాపట్ల ప్రజానీకం అందరూ రావలసిందిగా బాపట్ల మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. రేపు ఉదయం అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి మరి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా జరిగేటువంటి ర్యాలీలో, ప్రజా ఉద్యమ ర్యాలీలో ప్రతి ఒక్కళ్ళం పాల్గొనాలి. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు బాపట్లకి మనం మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, టీచింగ్ హాస్పిటల్ తెచ్చుకున్నాం. మరి ఈ హాస్పిటల్ ద్వారా దాదాపు 510 కోట్ల రూపాయలతో ప్రభుత్వమే నిర్వహించాలన్నటువంటి తలంపుతో మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ని మరి అటు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ రాబోయేటువంటి రోజుల్లో నర్సింగ్ చదవాలన్నా, పారామెడికల్ చదవాలన్నా, మరి సూపర్ స్పెషాలిటీ సేవలు ఉచితంగా మనం పొందాలన్నా, మన ప్రాంతం వైద్యపరంగా అభివృద్ధి చెందాలన్నా అన్ని రకాలుగాను అది తప్పకుండా ప్రభుత్వపరంగా నడిస్తేనే బాగుంటుంది అనేటువంటి విధంగా మరి మనం అందరం కూడా ఆ ఉద్యమ బాటల్లో మనం అందరం కూడా బయలుదేరాలి. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ కనువిప్పు కలిగే విధంగా బాపట్లో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టినటువంటి 17 కాలేజీలు కూడా తప్పనిసరిగా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. పీపీపీ అనేటువంటి విధానాన్ని రద్దుపరచాలి. తిరిగి పునరాలించుకొని దీన్ని ప్రభుత్వంలోనే ఉండే విధంగా మరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యేకంగా మన బాపట్ల వాళ్ళు అందరం కూడా పూనుకోవాలి. ఒక విద్యా కేంద్రంగా ఉన్నటువంటి బాపట్ల రేపు మరి వైద్య కేంద్రంగా కూడా మారాలి అని అంటే తప్పకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గుంటూరు మెడికల్ కాలేజీ, గుంటూరు GGH రెండు కలిపి ఒక దగ్గర కడితే ఎలా వస్తుందో అలా వచ్చేటువంటి మన బాపట్ల టీచింగ్ హాస్పిటల్ని మనం తప్పకుండా గవర్నమెంట్ సెక్టార్లోనే ఉండాలి, గవర్నమెంట్ రంగంలో ఉండాలి. గవర్నమెంటే ఈ కన్స్ట్రక్షన్ని పూర్తి చేసి గవర్నమెంటే నిర్వహించే విధంగా ఈ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాల్సినటువంటి బాధ్యత పార్టీలకి అతీతంగా బాపట్ల ప్రజలందరి మీద ఉంది. తప్పకుండా రేపు ఉదయం 10:30 గంటలకి మనం అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరిగేటువంటి ఈ ర్యాలీలో ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ఇది మన అవసరం, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అనేటువంటి ఒక నినాదంతో మనం అందరం కూడా కదులుదాం. తప్పకుండా కలిసి రండి అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా, మీ అందరికీ కూడా ఇదే నా ఆహ్వానం.